తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో త్రిముఖ పోటీ గట్టిగా సాగింది. ఎన్నికలు ప్రారంభమయ్యే వరకు పోటీ బీజేపీ కాంగ్రెస్ మధ్యనే జరుగుతోందని విశ్లేషకులు భావించిన వేళ కేసీఆర్ రాకతో సీను కొంతమేర మారిపోయింది. అప్పటి వరకు బీఆర్ఎస్లో ఉన్న నాయకులు పార్టీని వీడడం, బీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థులు సైతం పార్టీని వీడి వేరే పార్టీలో టికెట్లు తీసుకోవడం, బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు పార్టీను మారిపోవడం లాంటి పలు సంఘటనలతో బీఆర్ఎస్ డీలా పడిపోయిందని అందరూ భావించారు. అయితే కేసీఆర్ తనదైన శైలిలో, సహజ ధోరణిలో కేవలం కాంగ్రెసు ప్రకటించిన హామీల వైఫల్యంపైనే దృష్టి కేంద్రీకరిస్తూ బస్సు యాత్రను కొనసాగించడం, కేసీఆర్ సహజమైన అటాకింగ్ శైలి కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టిందనే చెప్పాలి. దీంతో కొంతమేర బీఆర్ఎస్లో జవసత్వాలు ఏర్పడ్డాయి. బీఆర్ఎస్ కూడా పోటీలో ఉందన్న రీతిలో ఈ ఎన్నికలు సాగాయి. అయితే ఓటింగ్ వేళ్లకు వచ్చేసరికి ఇక్కడ జరిగిన పోలింగ్ సరళిని నిశితంగా పరిశీలిస్తే పలు నియోజకవర్గాలలో బీఆర్ఎస్ శ్రేణులు క్రాస్ ఓటింగ్ పాల్పడ్డాయి అన్నది నిపుణుల, విశ్లేషకుల అంచనా. మరి ఈ క్రాస్ ఓటింగ్ అనేది ఎవరికి లాభం చేకూర్చింది? భారతీయ జనతా పార్టీకి లాభం చేకూర్చిందా, కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూర్చుందా అనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే కాంగ్రెస్ తరపున, భాజపా తరపున పోటీ చేసిన పలువురు అభ్యర్థులు, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేసిన పలువురు కీలక అభ్యర్థులు అటు చేవెళ్ల కానీ, మల్కాజ్గిరి కానీ, జహీరాబాద్ కానీ, మెదక్ కానీ, వరంగల్ కానీ వీళ్ళందరూ మాజీ బీఆర్ఎస్ నాయకులే. బీఆర్ఎస్ నాయకులతో వీళ్ళందరికీ మంచి సంబంధాలే ఉన్నాయి. సో ఇలాంటి సంబంధాలున్న నాయకులు ఎక్కడ ఉంటే అక్కడికి బీఆర్ఎస్ ఓటర్లు కొంతమేర తరలి వెళ్ళారనేది విశ్లేషకుల అంచనా. అయితే కాంగ్రెస్ పార్టీలో ఇలా బీఆర్ఎస్ నుంచి వచ్చి టికెట్ దక్కించుకున్న వారు తక్కువ. దానం నాగేందర్ పేరుకు బీఆర్ఎస్ నాయకుడైనా ఆయన మొట్టమొదటి నుంచి కాంగ్రెస్ వాదే. వరంగల్లో కడియం కావ్య బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఆమె పూర్తిగా బీఆర్ఎస్ నాయకులతో వారికి పెద్దగా సఖ్యత లేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్తో మంచి సంబంధాలున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు తమకున్న పరిచయాలతో బీఆర్ఎస్ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకున్నారనేది నిపుణుల ఊహ. వీరి అంచనాలు ఒకవేళ నిజమైతే మెజారిటీ స్థానాల్లో బీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీకి లాభం చేకూర్చనుందనే భావన విశ్లేషకులు వ్యక్తపరుస్తున్నారు. సికింద్రాబాద్లోనూ అదే పరిస్థితి అని వీరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలా తాము గెలవకున్నా కాంగ్రెస్ పార్టీ గెలవకూడదన్న పేరుతో బీఆర్ఎస్ కింద స్థాయి కార్యకర్తలు, నాయకులు కాంగ్రెస్కు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీకి ఓటు వేశారనేది వినవస్తున్న వార్త. అందులోనూ నరేంద్ర మోడీ ప్రభావంతో గత 2 ఎన్నికల్లోనూ ఇలాంటి క్రాస్ ఓటింగ్ జరిగింది. ఓటర్లు అసెంబ్లీకి, స్థానిక పార్టీలకు వేసిన పార్లమెంట్లో నరేంద్ర మోడీ పేరుతో భారతీయ జనతా పార్టీకి లాభం చేకూరింది. ఈసారి కూడా అది జరగనుంది. ఇలా నరేంద్ర మోడీ పేరుతో జరుగుతున్న క్రాస్ ఓటింగ్, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ను ఓడించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్తో సంబంధాలున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు జరిగిన క్రాస్ ఓటింగ్లన్నీ పరిగణలోకి తీసుకుంటే ఈ క్రాస్ ఓటింగ్ అనేది భారతీయ జనతా పార్టీకే ఎక్కువగా లాభం చేకూర్చనుందనే మనం భావించవచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా ఇది మాకు లాభం చేకూరుస్తుందనే అంచనా వేస్తోంది. అయితే
చేవెళ్ల లాంటి చోట్ల ఎక్కడైతే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీకి కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందో, సికింద్రాబాద్లో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేకి కాంగ్రెస్ టికెట్ వచ్చిందో, అక్కడ బీఆర్ఎస్కు నాయకులు కానీ కార్యకర్తలు కానీ వారి వైపు మొగ్గు చూపలేదనే కింద స్థాయి నుంచి అందుతున్న సమాచారం తెలుపుతోంది. చేవెళ్లలో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీలో ఉన్న కొండా విశ్వేశ్వరరెడ్డి ఈ క్రాస్ ఓటింగ్తో లాభపడ్డారని, సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి కూడా ఈ క్రాస్ ఓటింగ్తో లాభపడుతున్నారని ఈ వార్తలు తెలియజేస్తున్నాయి. ఇదంతా నిశితంగా పరిశీలిస్తే తెలంగాణ రాష్ట్రంలో జరిగిన క్రాస్ ఓటింగ్ భారతీయ జనతా పార్టీకే ఎక్కువగా లభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే భారతీయ జనతా పార్టీ 2 అంకెల గెలుపును ఖచ్చితంగా సాధించే దిశగా సాగిపోతుందనే చెప్పవచ్చు. అయితే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్కు కొంత అనుకూలంగా ఈ క్రాస్ ఓటింగ్ జరిగితే, ఎందుకంటే ఇక్కడి ప్రయోజనాలు కాపాడుకోవాలనుకునే వారు కాంగ్రెస్ పార్టీతో సఖ్యతగా మెలగాలనుకుంటే కాంగ్రెస్కు 2 డిజిట్ల సీట్లు రావచ్చు. అయినప్పటికీ భారతీయ జనతా పార్టీ సుమారు 7 నుంచి 8 స్థానాల్లో తెలంగాణలో తాను ఒక బలీయమైన శక్తి అని రుజువు చేసుకునే సమయము దొరుకుతుంది. ఏది ఏమైనప్పటికీ జూన్ 4 రాబోయే ఫలితాలు, ఈ విశ్లేషణలు ఎంతవరకు ఖచ్చితము, ఈ వార్తలు ఎంతవరకు నిజమో తెలుస్తాయి.